భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో సెపరేట్గా చెప్పాల్సిన పని లేదు. బంగారం అంటే సింగారించుకునేందుకు కాదు, పెట్టుబడి సాధనంగానే చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఆ బంగారంపై భారతీయులకు ఉన్న ఈ ప్రేమ ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రపంచ బ్యాంకుల కంటే మన దగ్గరే ఎక్కువ బంగారం ఉండేంత. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25,000 టన్నులు భారతీయుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు ఇవి. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా? బంగారం అంటే మన వాళ్లకు అమితమైన ప్రేమ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉండొచ్చు అనే కదా మీ ఆలోచన. అసలు విషయం చెప్తే నోరెళ్ళబెట్టాల్సిందే. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువని హెచ్ఎస్బిసి గ్లోబల్ తాజా నివేదికలో వెల్లడించింది. భారతీయుల కుటుంబాల్లో ఉన్న బంగారు కొండ ఏ పాటితో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తరతరాలుగా సంపదను పరిరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఒక ప్రధాన ఆస్తిగా మన వాళ్ళు కంటిన్యూ చేసిన విధానమే మన దగ్గర ఈ బంగారు కొండ పెరిగేలా చేసింది. భారతీయులు పసిడిని ఇలా విస్తారంగా కూడబెట్టుకోవడం దేశ ఆర్థిక సాంస్కృతిక నిర్మాణంలో బంగారానికి ఉన్న ప్రాముఖ్యతకు నిదర్శనం. యుఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, టర్కీ దేశాలు ఈ టాప్ 10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారు నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉందంటే పొదుపు పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయులు ఈ ఎల్లో మెటల్ ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉందనడంలో సందేహమే లేదు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ విలువల హెచ్చుతగ్గులకు దీనిని ఒక విరుగుడుగా ప్రజలు భావిస్తున్నారు. వివాహాలు, పండుగలు, మతపరమైన వేడుకలు గోల్డ్ డిమాండ్ను గణనీయంగా పెంచుతున్నాయి. బ్యాంకుల్లో పొదుపు చేస్తే వచ్చే వడ్డీ కంటే బంగారం కొనుగోలు ద్వారా దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందవచ్చన్నది ప్రజల మాట. అందుకే అత్యధిక కుటుంబాల్లో బ్యాంక్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా బంగారం అవతరించింది. సెంట్రల్ బ్యాంక్ సైతం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. చైనా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణమవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవల కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. ఆర్థిక అస్థిరతల నుండి రక్షణ ఇచ్చే సాధనం బంగారమేనని భావిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బంగారు నిల్వలను క్రమంగా పెంచుకుంటుంది.